నమస్తే. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది అని కూడా ఇక్కడ నల్గొండ సభలో భారీ ఎత్తున రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల భారీ ఎత్తున మహాధరణ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. రైతుల పట్ల ఒకసారి మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పాలన గురించి కావచ్చు, ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు. బాబాయ్, మీ ఏం పేరు, ఎక్కడి నుంచి? నా పేరు పుష్పారెడ్డి, నారాయణపురం మండల్. ఎట్లుంది, పథకాలు వస్తున్నాయని ఇప్పుడు రైతు భరోసా టిక్ 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 అనుకుంటా వస్తున్నాయి. రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు. మా ఒక రైతు రుణమాఫీ 50% అయింది. మేము ఊర్లలో మొత్తం తెలుసుకున్నాం. మేము రైతు సంఘ నాయకులం కాబట్టి మేము ఊర్లలో తిరిగి తెలుసుకున్నాము. మళ్ళా రైతు భరోసా లేదు, 2 మాటలు ఎగ్గొట్టిండు. ఇది 3వసారి నిన్ను ఇస్తలేండు, మళ్ళీ మాట తిప్పిండు. మళ్ళీ పోతే ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఇవన్నీ ఏమున్నా కూడా ఆడు పబ్బం గడుపుకుంటాను తప్ప ఆడు ప్రజలకు మేలు చేసేందుకు రాలేదు. 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి మొత్తం మోసం చేసేసిండు. రైతులు మోసం చేసిండు, కూలోళ్ళు మోసం చేసిండు. ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెడితే వాళ్ళే కొట్లాడుకుంటారు. నిన్న నేను బస్ ఎక్కితే ఆడోళ్ళు ఏమంటారు, మాకు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు వీడు, మేము ఊర్లలో జనం ఎందుకు ఎక్కుతున్నాం, జాబులు చేస్తే వాళ్ళు ఎక్కుతురు అని ఆడోళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఆడు మోసం చేసి ప్రభుత్వం చేసి మొత్తం సర్వనాశనం చేసిండు. ఇప్పుడు మండలానికి ఒక ఊరికి రైతు భరోసా ఫస్ట్ ఇస్తారటగా. మా మండలానికి అయితే ఇవ్వలేదు ఇంతవరకు. కోతపురం ఇచ్చిరట. కోతపురం ఎంత 5 6 ఇచ్చిరని చెప్తున్నారు. చిన్న ఊరు. ఇక ఏం లేదు. రైతుల పరిస్థితి ఏంది? రైతులు మొత్తం దివాళా తీసారు. కేసీఆర్ ఉన్నాగా రైతులు సుఖ సంతోషాలతో ఉండరు. ఎందుకంటే నేను రైతునే, నేను వ్యవసాయం చేసిన. నాకు మొత్తం కేసీఆర్ వచ్చిన కాంచి రైతు బంధు మొత్తం ఇచ్చేసిండు. 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు. ఎప్పుడు సీజన్ అప్పుడే, ఒక్క రోజు అంటే వారం రోజు మొదలు పెట్టినంటే వారం రోజులు పడేసేది అందరు రైతులకు. ఇక అది పోతే రుణమాఫీ కొంతమంది చేసిన ఎన్నికల ముందలు, తర్వాత చేసు ఓడిపోతాలకల్లా ఆగిపోయింది. అట్లా లేకుంటే ఆయన కూడా చేసేటోడే. కేసీఆర్ ఉండగా రైతులు బాగుర్రు, పంటలు బాగా పడినాయి, కాలం బాగా అయింది. ఈడ ఏం లేదు. మా నారాయణపురం మండలం అయితే మొత్తం కరువు. ఈడు వచ్చిండు మొత్తం కరువు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండు మొత్తం కరువు. ఆయన ముఖం పాలన అర్థమవుతుంది కదా. ప్రజల ముంచల పాలన తప్ప ప్రజాపాలన లేదా అంది. డెవలప్మెంట్ చేస్తున్నాడు. డెవలప్మెంట్ 1,40,000 కోట్లు తెచ్చిండు ఇప్పటికి సంవత్సరానికి అప్పు. ఒక్క రోడ్డు పోసిండా, ఒక రైతుకి ఇచ్చిండా, ఒక ఇల్లు కట్టించిండా చెప్పాలి. ఆడు తీసుకొని ఢిల్లీకి మోసిండు మూటలు. అంతకు తప్ప ఎవరికి పేదోనికి ఒక్కరిని కూడా ఏది జరగలేదు ఇంతవరకు. ఇక నిన్న మొన్న పెట్టి ఊర్లల్లో ఏముంది, అందరు ఎదురుమాలు తిడుతురు. అంతా ఎదురుమాలు తిడుతురు. ఏం లేదు, అప్లికేషన్ పెడుతురు, అవి తీసుకుపోయి అది చెత్తపుట్లు వేస్తురు. అంతే కనిపిస్తుంది. వాళ్ళే చెప్తారు కదా, వాళ్ళ నోటి వాళ్ళే అబద్ధాలు చెప్తారు. ఇవి ఏది మీకు వచ్చిన లిస్టు ఫైనల్ కాదు, ఇదంతా డూబే. మళ్ళీ కొత్త లిస్ట్ వస్తుంది. మేము ఫిల్టర్ చేసినాక ఫిల్టర్లో మిగిలిన మెరుగలే మీరు గుర్తించాలి. ఒకటండి, మెయిన్గా మొన్ననే చెప్పిండు, ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలు కాక మొన్న ఏం చెప్పిండు, ఇవాళ ఆదివారం 26 జనవరి రాత్రి అర్ధరాత్రి నుంచి టింగు 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 అంటే అని చెప్పారు కదా. అందరు పొద్దుగాల సెల్లులు చూస్తే ఒక్కరికి టింగు లేదు, పొంగు లేదు. ఇప్పుడేం చెప్తుండు, జనవరి 1వ వారం నుంచి ఇప్పుడు మేము మండలానికి ఒక ఊరు ఎంపిక చేసుకుందాం అన్నారు. ఏ ఊరు ఎంపిక చేసుకురు? 500 ఓట్లు లేని ఊరు ఎంపిక చేసుకురు. ఎందుకంటే ఆడ తక్కువ ఉంటారు కదా, వీళ్ళకి ఇస్తాడు. మరి మిగతా వాళ్ళకట జనవరి అది ఫిబ్రవరి 1st వీక్ నుంచి మార్చి లాస్ట్ దాకానట వేస్తాడట. అది గ్యారంటీ ఏముంది? మొన్నటి దాకా సన్న బియ్యం ఇస్తాం జనవరి నుంచి అన్నాడు ఓలో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడేమంటుండు, ఈ రేషన్ కార్డులు అంతా పునరుద్ధరణకి ఇస్తాయట. అవి బియ్యం మక్కాలనట, ఈ ఇస్తే ఖరాబ్ అవుతాట, అన్నం మెత్తగా అవుతాట. ఇక మరి ఇవన్నీ పూటకు ఒక అబద్ధాలు. ఫస్ట్ కాంగ్రెస్ అంటేనే అబద్ధాల కోరు. వినవా? మార్పు రావాలన్నారు. బోచ్చడంతా మార్పు వచ్చిందండి. చిన్న మార్పు కాదు, జనం అంతా తిట్టుడు మార్పే వచ్చింది. రేవంత్ రెడ్డి అంతా పూటకు అబద్ధాల కోరు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరు అయింది. ఏమున్నా ఇప్పుడు గెలిచిన రాష్ట్రాలు ఉంటాయి కదా, మన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసే రాష్ట్రాలు, వీళ్ళు ఢిల్లీకి మూటలు పంపాలి. ఎందుకు పంపాలంటే మిగతా 29 రాష్ట్రాలని వీళ్ళు కవర్ చేసుకోవాలి. అక్కడ ఆఫీసులు నడపాలి, అక్కడ క్యాడర్ను బతికించుకోవాలి. అందుకు తప్ప మన తెలంగాణ ప్రజలకు 1 NP కూడా లాభం లేదు ఈ రేవంత్ రెడ్డి వల్ల. ఇదే డెవలప్మెంట్ తీసుకుపోయి ఇక్కడ వచ్చిన నిధులు తీసుకుపోయి కేంద్రానికి పంపడం తప్ప డెవలప్మెంట్ అలా పార్టీని డెవలప్ చేసుకోవాల్సిందే కానీ తెలంగాణ ప్రజలు డెవలప్ చేసేది లేదు. రైతులా
ఇక రైతులు ఇక తిట్టినోడే కానీ తిట్టినోడు అయితే లేడు. కాంగ్రెస్ వాళ్ళే తిడుతురండి. మొన్న ఓలు రాజగోపాల్ రెడ్డి మసీద్ కూడా అలా పెట్టిండు. అప్పుడు ఆడవాళ్ళు అంటుంటే అవును రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎందుకు పెట్టిండో, రైతు పేరు ఎందుకు మార్చిండో, ఇక అన్ని పేర్లు కూడా గట్టిన మార్పులు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మేము విన్నది ఇక వాళ్ళు చెప్పింది వినవలసిందే మనం. అంత తప్ప ఇక అభివృద్ధి అనేది శూన్యం.